మాఘపురాణం 7వ అధ్యాయము. ఈ అధ్యాయంలో లోభికి మాఘస్నాన ఫలం ఉందా అని ప్రశ్నిస్తుంది కథ. ఒక ధనవంతుడు ఎప్పుడు దానం చేయకుండా కేవలం డబ్బు కూడబెట్టే లోభి గురించి చెబుతుంది. మాఘమాస స్నానం పుణ్యం అని తెలుసుకున్నా లోభం వల్ల ఎవరికి దానం చేయకుండానే స్నానం చేస్తాడు. కానీ అతనికి ఎటువంటి పుణ్యం లభించలేదు. చివరికి లోభం వల్లే పుణ్యం పొందలేకపోయాడని గ్రహిస్తాడు. మనం లోభిత మనసుతో చేసే పనులకు ఫలితాలు ఉండవని, దానం సహాయం ద్వారానే పుణ్యం పొందగలమని ఈ కథ బోధిస్తుంది. లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలం. వశిష్ఠ మహర్షి పార్వతీదేవ్ పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతంను దిలీపుడు ఇలా తెలియజేశాను. పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతం నందు అసంతవాడయ్యను నామం గల పెద్ద నగరం ఉండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడు ఒకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదే లెక్కకు మిక్కుటముగానున్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకు ఇచ్చి మరింత సంపన్నుడయ్యను. కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దాన ధర్మాలు చేయుట కానీ ఎరుగడు. అంతేకాకుండా బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలు ఇచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులన్నీ స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లి, నేను ముసలివాడను, నా గ్రామం చేరవలైనన్న ఇంకనూ 10 ఆమడలు దూరం వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతూ ఉన్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడువనిమ్ము. నీకైనా ఇంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచారవర్తుడను. ప్రాతకాలంలో మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదనని బ్రతిమాలను. తాయారమ్మకు జాలి కలిగాను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అందుకు తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రం ఇచ్చి పడుకోమని పలికెను. ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలంనిచ్చి దాన్ని భుజించమని చెప్పి, ఆర్య, మాఘస్నానం చేసి వెళ్ళదనని అన్నారు కదా, ఆ మాఘస్నానం ఏమి సెలవీయండి, వినుటకు కుతూహలంగానున్నది అని అడగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసం గురించి చెప్పుట నాశక్యం కాదు. ఈ మాఘమాసంలో నది ఎందు కానీ, తటాకమందు కానీ, లేక నూతి ఎందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరంకు వెళ్ళి తులసీదళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి తర్వాత మాఘపురాణం పఠించవలెను. ఇలా ప్రతిదినం విడవకుండా 1 నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణున సమారాధన దాన ధర్మం చేయవలేను. ఇట్లు చేసిన ఎడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపం వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 నెల రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైనా అనగా ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారం చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేశాను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసం ఏమిటి, స్నానం ఏమిటి, వ్రతము దానంలేమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికిని ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనము దానము చేయుదువా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారినా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతున్నా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారింది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్ళలో పెనుగులాడిరి. అటులా మునుగుట చే ఇద్దరికీ మాఘమాస ఫలం దక్కింది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకనాడు ఇద్దరికీ ఒక వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవటచే బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశం వేసి తీసుకొని పోచుండిరి. తాయారమ్మని తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభట్లతో ఇట్లు పలికెను, ఓ యమభట్లారా, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠంనకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి?
ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా, ఓ అమ్మా, నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానం చేయగా నీకు ఈ ఫలం దక్కింది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకం అన్న భయం లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోచున్నామని యమభటులు పలికిరి. ఆమె మరల వారిని ఇట్లు ప్రశ్నించెను, నేను ఒకే దినమున స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఏల కలిగాను అని అనగా, ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములను పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసిన్నది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠంనకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళి తాయారమ్మ తన భర్త ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరు మిక్కిలి సంతోషముందిరి. రాజా వింటివా, భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షం కలిగెనో, భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వివరించినను భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘమాస స్నానం చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగినది. కనుక మాఘస్నానం 1 రోజులు చేసినచో మరింత మోక్షదాయక మగుటలో సందేహం లేదు.